ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామీజీ వచ్చారు. నమస్కారం స్వామీజీ. ఓం మాత్రే నమః. ఇక్కడ పూలు పెట్టేశారు. లేకపోతే గురువుగారి పాదాలకి పూలేసి స్వాగతించేవారా? స్వామి కూర్చోండి. అంత సమయం లేదమ్మా. అమ్మా శివశంబా, అమ్మకు మైకం కమ్ముతున్నట్టుంది. విశాలాక్షి, విశాలాక్షి, విశాలాక్షి ఏమైందమ్మా? అరే కళ్ళు తెరు. అమ్మా మైకు ఎందుకు కమ్ముతుంది? కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి? ఏమైంది? విశాలాక్షి ఏం మాట్లాడవెందుకు? విశాలాక్షి నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఆ పిల్లకేమైంది? బానే ఉంది. మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి. మమ్మీ, గారది పిల్ల ఎందుకలా ఊగుతుంది? శివభక్తురాలు కదరా. సదా ధ్యానించే వారికి అప్పుడప్పుడు పూనకము మైకము కమ్మడం సహజం. భయపడాల్సిన పనిలేదు కదా గురువుగారు. ఎవరనుకున్నది వారు చేస్తూ పోతున్నప్పుడు భయపడాల్సింది కూడా ఎవరికి వారే తిలోత్తమ. అమ్మవారు పూనారంటారా స్వామి? ఏదో వచ్చిందేమో అడగండి. మావయ్య తమాషాగా ఉందా ఏంటి నీకు? రేయ్, అరే అమ్మోరు పూన్నప్పుడు నువ్వు తేలిగ్గా తీసుకుంటావు ఎందుకు? అవును విక్రాంత్, ఇలాంటి విషయాలు నీకు తెలియవు. ఏ తల్లి పూనిందో నేను అడుగుతానాగండి. అమ్మా, చిన్నపిల్ల శివనామస్మరణ చేస్తున్న వారితో ఈ పరాచకాలేంటి? బాగుండదు, మర్యాద కూడా కాదు. విశాల్, తను ఎలా స్పందిస్తుందో చూద్దాం. అప్పుడు నువ్వన్నట్టు సైలెంట్ అయిపోతాం, సరేనా? అమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు? నేను అడుగుతాను కదా. పాపా, నువ్వెవరు? విశాలాక్షిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.